తెలంగాణలో మరో 2 ఎమ్మెల్సీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ఆ ఎమ్మెల్సీ సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అటు పార్టీలు కూడా ఈ 2 స్థానాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 ఎమ్మెల్సీ సీట్లు పార్టీలకు ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారాయి? ఇప్పటి నుంచే ఆ స్థానాలకు డిమాండ్ పెరగడానికి కారణాలేంటి? వాచ్ ఇట్. తెలంగాణలో త్వరలోనే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం వీటిలో ఒకటి. ఇక 2వ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నల్గొండ, ఖమ్మం, వరంగల్. మొత్తంగా 6 ఉమ్మడి జిల్లాలకు చెందిన స్థానాలు కావడంతో అన్ని పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మారు మల్లన్న గెలుపొందారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున వాణీదేవి గెలిచారు. వీళ్ళిద్దరి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికలు జరగనున్న 6 ఉమ్మడి జిల్లాల్లో 4 జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో టికెట్కు పోటీ ఎక్కువగా ఉంది. ఎలాగోలా టికెట్ తెచ్చుకుంటే చాలు అధిష్టానమే తమను గెలిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానం నుంచి టికెట్ కోసం కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ టికెట్ కోసం మరో నేత హర్షవర్ధన్ రెడ్డి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారట. సంపత్ కుమార్, చిన్నారెడ్డి, గౌరీ సతీష్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి కూడా పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రేసులో అందరికంటే ముందున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి సీతక్క కొడుకు సూర్య, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.